జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఈ వ్లాగ్లో మనం ఫెస్టివల్కి ఏం పిండి వంటలు చేసుకుంటామో అనేది చూడబోతున్నాం. సో లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదేనకమ్మా 2 కిలోల గారెలకు 2 కిలోల కారపూస, కిలో లడ్డు. మేము 3 రకాల పిండి వంటలు చేసుకుందామని అనుకున్నాము. సో ఒకటి గారెలు, కారపూస అండ్ లడ్డు. సో ఈ వ్లాగ్లో నేను మీకు 3 రకాల పిండి వంటలు ఎట్లా చేయాలి అని చెప్పేసి ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ మనం లడ్డుతో స్టార్ట్ చేద్దాము. లడ్డు పిండిని దీని సైజులో మనం తీసుకొని, ఎందుకంటే చక్కెర పాకంకి మనకి సైజ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పిండిలో మనం సరిపడా వాటర్ పోసుకొని ప్రాపర్గా మిక్స్ చేయాలన్నమాట. ఎక్కడ పిండి మిగలకుండా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. అట్లయితేనే మనకి బూందీ లడ్డూకి బాగా వస్తుంది. నెక్స్ట్ మనం ఫ్లేమ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో మేము అప్పాలు చేయడం స్టార్ట్ చేసినాము. చాలా వర్షం స్టార్ట్ అయింది. ఏం చేస్తున్నావు చెప్తూ? ఇగో బోందు కొడుతున్నా. బోందు కొడుతున్నాం, లడ్డు తయారు చేస్తాం. నానమ్మ బూందీ కొట్టడంలో బిజీ అయిపోయింది అండ్ నేను మమ్మీ అయితే షుగర్ రెడీ చేస్తున్నాము. 1 kg షుగర్ తీసుకున్నాము 1 kg బూందీకి. షుగర్కి సరిపడా వాటర్ తీసుకొని మిక్స్ చేసి పెట్టుకున్న దానికి మనం గీ యాడ్ చేసుకున్నాం. బూందీ కొట్టడం అయితే అయిపోయింది. నానమ్మ చాలా ఫాస్ట్ ఉంది. నెక్స్ట్ పాకం రావడం కోసం మనం హీట్ చేయాలన్నమాట లడ్డుకి. అది మంచి కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. పాకం వచ్చిందా లేదో మనం ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పాకంలోకి మనము కుడక అండ్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ రెడీ అయిన పాకంలోకి మనం బూందీని వేసుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి. మొత్తం ఈవెన్గా బూందీకి పాకం వచ్చేదాకా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. సో ఆఫ్టర్ మిక్సింగ్ మనం ఇట్లా లడ్డు చేసుకోవాలన్నమాట. సపరేట్ బౌల్స్లోకి తీసుకొని లడ్డు చేసుకోవాలి. కొంచెం హీట్ తగ్గిన తర్వాత తీసుకోవాలి. సో మనకైతే లడ్డు రెడీ అయిపోయింది. మీకు కావాల్సినంత శనగపప్పు తీసుకొని, అంటే 2 kgs 5 kgs అట్లా తీసుకొని అందులోకి సరిపడా సాల్ట్ అండ్ కారం వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ప్రాపర్గా మిక్స్ చేసుకున్న పిండిని మనం ఇట్లా తీసుకొని కారపూస చేసుకోవాలన్నమాట. కారపూసని డైరెక్ట్ మనం ప్లేట్ పైన వేస్తే దానికి స్టిక్ అవుతుంది కాబట్టి మనం ఇట్లా ప్లేట్కి కట్టి దానిపైన కారపూస వేసి తర్వాత ఆయిల్లో వేసుకోవాలి.
మేము పండగకు బతుకమ్మ పండుగకు ఈ అప్పాలు చేసుడు, మంచిగా గారెలు, అరిసెలు, లడ్డూలు ఇవన్నీ చేసుకునేటోళ్ళం. కొంచెడు పోసి అడ్డెడు పోసి చేసుకున్నాం. ఇప్పటోళ్ళు స్టైల్ కచ్చి కిల చేసుకొని తినబట్టేది. మేము మంచిగా దుకాణంలో తిండి తినం, షాపులలో తెచ్చుకోం, మంచిగా చేసుకుంటాం, చేసుకొని తింటాం. పిండి వంటలు మంచిగా సత్తులు మంచిగా పిండి వంటలు చేసుకొని తింటాం. కారపూసలు, సకినాలు, గారెలు, అరిసెలు, ఇవి లడ్డు మంచిగా చేసుకొని తింటాం. మంచి నూనెలకు ఇంకేం చెప్పాలి? చెప్పు, నువ్వు చెప్పు అని చెప్పు. ఈరోజు కారపూసలు, గారెలు, లడ్డు బొందు కొట్టి అక్కడ పెట్టినాము. ఇప్పుడు పాకం బట్టి లడ్డు కడతాము. ఇప్పుడు కారపూసలు అవుతున్నాయి, గారెలు అవుతాయి. ఇక వర్షమే ఉన్నది, మస్తు వర్షం కొట్టిన కానీ ఇక చేసుకుంటాను. పని ఆగది, నువ్వు ఆగవు, నేను ఆగా. నెక్స్ట్ గారెల కోసం మనం పిండి రెడీ చేసుకున్నాము. గారెలు ఎన్ని కిలోల పిండి తీసుకున్నావు? 3 కిలోల. దానికి ఏమిస్తున్నావు? ఎల్లుల్లి పేస్ట్, అన్నదమ్ములు ఆయిబో బ్రో. నేను అట్లాంటి ఏమేస్తున్నావు? జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. ధనియాలు, కరేపాకు వేసుకుంటే మంచిగా ఉంటుంది గారెలు. వేసుకుంటాం. నువ్వులు వేసుకుంటాము. పెసరపప్పు 1/2 కిలో పప్పు, 2 కిలోలకు 1/2 కిలో పెసరపప్పు వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత మనం పిండిని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్స్ చేసుకున్న పిండిని గారెలు చేసే మిషన్ పైన లేదా హ్యాండ్తో కవర్ పైన అయినా రౌండ్గా చేసుకొని మనం గారెలు అనేటివి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లోకి వేసుకోవాలి. సో ఇలా మనం ఈరోజు 3 టైప్స్ ఆఫ్ పిండి వంటలు ఎలా చేసుకున్నాము అనేది ఈ వ్లాగ్లో చెప్పాను కదా. సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అస్సలు మర్చిపోకండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ ఫెస్టివల్స్కి నేను ఎలాంటి టైప్స్ ఆఫ్ పిండి వంటలు చేసుకుంటారు, స్పెషాలిటీ ఏంటి అని నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో కూడా చెప్తాను. సో మర్చిపోకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అన్ని పిండి వంటలు చాలా టేస్టీగా వచ్చినాయి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.